రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అన్ని జోరున్నాయి, ఏం తక్కలేదు. మీదికి వేస్తే కింది దాకా అన్ని. అదే 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయ్యారా మళ్ళా? 100 కోట్లు అయ్యారు, 145 కోట్లు కోటీశ్వర్లు అయిపోయారు. మరి ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తానని అన్ని ఇచ్చేసిండు. ఏడ పెడతాం జాగలేదు. అయితే అవే కాకుండా ఫ్రీ బస్సులు ఇచ్చిండు, 500 రూపాయలు బస్సు వీళ్ళది పెట్టిండు. 30-60 చేసిండు. కామారెడ్డి పోయేటోళ్ళకు 130 ఉంటే 200 అయినాయి. అన్ని ఎండ్లే అల్లే కొడుతున్నారు. ఏం చేస్తారు? అంటే 2500 కూడా ఇస్తానంటుండగా మహిళలకు ఇస్తాడా? మళ్ళా ఇస్తానుడు ఎన్నాడు, ఇస్తుడు ఎన్నాడు, ఇచ్చుడు ఎన్నాడు, ఇస్తానుడు ఎన్నాడు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోండి, ఇక ఇస్తున్నామా? ఇచ్చేస్తారు, అందరు ఇస్తారు, ఆయన కూడా ఇస్తాడు. అన్ని మీరు కూడా చేసుకోండి ముందుగా, మాకన్నా ముందు, మా గరీబుల కన్నా ముందు మీరు అప్లై చేసుకోండి అని అన్నాడు. చేసుకుంటాం. మళ్ళీ 5 ఏళ్ల వరకు శాంక్షన్ అవుతాయి. సర్వేలు చేసిండు, అన్ని అయిపోయినాయి అమ్మా, అన్ని అయిపోయినాయి. ఇది అంతా ఏం చేస్తాను కొరకు ప్రజలను ముంచేదే ఇది. ఆయన ఒకనాడు అన్నాడు, ఇది వార్తలలో పెట్టుర్రి, మేము వచ్చేది మీకు మా ఇంట్లోకి రూపాయి పెట్టేందుకు కాదు, మేము తీసుకునే దానికే వస్తున్నాం కానీ పెట్టేందుకు రాలేదని అన్నాడు. అదే మాట చూడరు. ఇక ఆయన ఏం పెడతాడు? ఇంకా జనాల సొమ్ము కూరలను పెట్టి మంచిగా చేపిస్తా, నేను గుంపు మేస్త్రిని అని చెప్పింది. మాకన్నా మీకు తెలుసు, మీరు నాకుతాను రైతు, ఇంకా మేము మీకేం జవాబు చెప్పాలి? అంతేనా కాదా? ఒక మాటకు వస్తే నేను గట్టిగా ధైర్యంగా మాట్లాడతాను. ఎందుకొరకు ఆయన చేసింది ఏమో. బస్సులలో సస్తున్నారు, కొట్టుక సస్తున్నారు. ఇప్పటిదాకా పంచాయతీ బస్సులో పంచాయతీ అన్న ఆడోళ్ళు ఆ ఫ్రీ పెట్టి ఏమొస్తుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, స్థానిక ఎలక్షన్స్. అలా ఓట్లు అయ్యే రోడ్ అంటే కేటీఆర్ ముందుంటాడు. కేటీఆర్ ఆడు ఓడు ఎట్లా మనకు తెలియదు, కానీ వీళ్ళకి ఓట్లు వేయరు కదా. అంటే బీజేపీ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? కొద్దిగా ఉంటది. బీజేపీలో సీఎం క్యాండిడేట్ అయితే లేడంటారు కదా. అంటే ఓడని అయితే అండొచ్చు, కానీ ఇప్పుడు మీరైతే కొద్దిగా హిందువును కాపాడు. ఎందుకంటే భారతదేశంలో మొత్తం మోడీ లేకపోతే నాశనం అయిపోతుండే దేశం. మోడీ కూడా దిగిపోతుండే కదా. ఆయన 75 ఏళ్ళు అన్నాడు, ఓడు పెట్టుకున్నా అన్నట్టు 80 పెట్టుంటే ఇంకా 5 ఏళ్ళు ఉంటుండే.